తెనాలిలో జాన్ విక్టర్ అనే న్యాయవాది మరో ఇద్దరిపై పోలీసులు చేసిన అమానుష దాడిని ఖండిస్తూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట లాయర్స్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ మాట్లాడుతూ తెనాలిలో న్యాయస్థానాలను గౌరవించకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అమానుషంగా ముగ్గురు యువకులను నడి రోడ్డుపై పోలీసులు హింసించారని గుర్తు చేశారు. అటువంటి పోలీసులపై 2 నెలలు గడుస్తున్నా కేసులు నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. బాధితుడు జాన్ విక్టర్ అనే లాయర్కు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అండగా ఉందని భరోసా ఇచ్చారు. వెంటనే ఈ ప్రభుత్వం దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మరి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభించడం జరిగింది. కావున ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మన మిత్రుడు న్యాయవాది సురేష్ మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అని చెప్పి ఈ పనులు చేయండి, సంతోషపడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఏంటంటే అయితే ప్రభుత్వాలు ఈ పని చేస్తే బాగుంటుందని ప్రభుత్వాలు కూడా. కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ సజెషన్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ కావాలంటే సంప్రదించండి, ఇబ్బంది లేదు. ఏంటి సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సంఘటనలపై జ్యుడిషియల్ ఎంక్వైరీని తెనాలి సిఐలు రాముల నాయక్ రమేష్ బాబులను వెంటనే రాముల నాయక్ రమేష్ బాబులను వెంటనే సతీష్ కుమార్ ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పైన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పైన న్యాయవాదులుగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున మరి లీగల్ గా ఫైట్ చేసి ఏదో ఒక రోజు మిమ్మల్ని దోషిగా చూపిస్తామని చెప్పి ఈ సమాజానికి తెలియజేస్తూ ఇది ఆరంభం మాత్రమే. మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మొదలుపెట్టింది. కాబట్టి ముందు రోజుల్లో ఖబర్దార్ ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి చేస్తే దాని వెనకమాల ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఒకటి ఉందని చెప్పి గుర్తుంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కావాలని ఇదంతా చేస్తూ వీళ్ళంతా కావాలని చేస్తే ఇదంతా మా మీద పెట్టారు. అక్కడ జరిగింది ఒకటైతే వీళ్ళు చెప్పింది ఒకటి, రాసుకున్నది ఒకటి. దానికి న్యాయం జరగాలని నేను అడుగుతున్నాను. ఏం జరిగింది? జరిగిందని చెప్పు. చిరంజీవి అనే వ్యక్తిని పిల్లల కోసం వచ్చేది. కానిస్టేబుల్ చిరంజీవి అనే అతను నవీన్ అనే అతని కోసం వచ్చాడు. వచ్చి తను డబ్బులు వసూలు చేస్తుండగా జాన్ విక్టర్ దగ్గర కర్మలు బండిదారాలు ఫోన్లు లాక్కు డబ్బులు బండిదారాలు ఫోన్లు లాక్కున్నారు చిరంజీవి అనే. వచ్చి ఎవరి పని మీద వాళ్ళతో మాట్లాడన్నా అంటే మీరు కూడా ఉన్నారు కదా వాటితో పాటే, అందుకని మేము మిమ్మల్ని కూడా కస్టడీలో తీసుకున్నాము, జరిగించే డబ్బులు వీళ్ళు ఇవ్వకోకుండా బండితారాలు తీసుకున్న తర్వాత వెంటనే గంటకే మేము తన మీద దర్శనం చేసామని చెప్పారు, కత్తితో పొడిచామని చెప్పారు. మేము పొడిచింది లేదు, ఏమీ లేదు, అతనితో గొడవాడింది కూడా లేదు. కానీ ఇదంతా చేసి అతను గంటలోనే మా ఇంటికి ఎలా వస్తాడు కత్తితో పొడిస్తే అని వెంటనే ఇంటికి వచ్చారు పోలీసులు అరెస్ట్ చేయడానికి. నన్ను తెల్లారి పొద్దున్న 6 తీసుకొని వెళ్ళారు స్టేషన్కి తీసుకెళ్ళి 2 టౌన్ సిఐ, 3 టౌన్ సిఐ, 1 టౌన్ సిఐ గారు ముగ్గురు వచ్చి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి పక్కన ఉన్న క్వార్టర్స్లో వేసి 3 రోజుల పాటు కొట్టి స్టేషన్లోనే ఉంచి ఎస్పీ గారు వస్తున్నారు మీకోసం అది అని చెప్పి ఎస్పీ గారు వచ్చింది లేదు, ఏమీ లేదు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో చెప్తామంటే ఊరుకోలేదు. ఈ రోజున ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఆధ్వర్యంలో ఈ గుంటూరు జిల్లా కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగినటువంటి న్యాయవాది జాన్ విక్టర్, అలాగే దోమా రాకేష్, కరీముల్లా అనే ముగ్గురు పైన అమానుషంగా పోలీసులు దాడి చేసి హింసించి కొట్టి 3 రోజులు అక్రమంగా నిర్బంధంలో పెట్టుకున్నటువంటి సంఘటన గడిచి 2 నెలలు దాటింది.
ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు ఉన్నతాధికారులు కానీ బాధ్యులైనటువంటి తెనాలి 2 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయినటువంటి రాములు నాయక్ అట్లాగే రమేష్ బాబులపై ఇంతవరకు చర్య తీసుకోకపోవటం ఈ పోలీసు ఉన్నతాధికారుల అసమర్థతకి అట్లాగే ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణంగా కనపడుతుంది. మనకి విచారిస్తే తెనాలిలో పోలీసులు గంజాయి వ్యాపారం చేపిస్తూ గంజాయి వ్యాపారంలో భాగంగా వసూళ్ల కార్యక్రమంలో కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ కిల్లర్ అలియాస్ నవీన్ అనే అతనితో డబ్బుల విషయంలో వివాదం పడుతూ ఉంటే ఆ వివాదాన్ని అడ్డుపడ్డ జాన్ విక్టర్ అనే న్యాయవాది పైన కన్నా చిరంజీవి దాడి చేసి డబ్బులు అట్లాగే సెల్ ఫోను బండి తాళం తీసుకుంటే దాన్ని తిరిగి తీసుకున్న తర్వాత 24 ఏప్రిల్ 25న సంఘటన జరిగితే 25వ తేదీ ఉదయాన్నే దోమ రాకేష్ అని అక్కడ ఐతానగర్కి సంబంధించిన వ్యక్తి తెనాలి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ వస్తే అతన్ని 25వ తేదీ ఉదయం అక్రమంగా కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత జాన్ విక్టర్ని కరీముల్లా అనే వ్యక్తులిద్దరిని కూడా మంగళగిరిలో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని అక్రమంగా నిర్బంధించి కారులో తీసుకెళ్తూనే దాడి చేసి కొట్టి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం వరకు కొట్టి హింసించి ఆ తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్కి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తిప్పుతూ కొట్టి హింసించిన సంఘటన ఈ దాంతోపాటుగా వారి ముగ్గురిని కూడా లింగారావు సెంటర్ అని తెనాల్లో ప్రైమ్ ఏరియాలో ఉండే ప్రాంతంలో పబ్లిక్ అందరూ తిరిగే సమయంలో పోలీసులు ముఖ్యంగా రాములా నాయక్ అట్లాగే రమేష్ బాబు కన్నా చిరంజీవి అట్లాగే నాయక్ అనే కానిస్టేబుల్స్ ఇంకా 4 కానిస్టేబుల్స్ తీవ్రంగా కొట్టి హింసించి పబ్లిక్గా కొట్టారు. కొట్టడమే కాకుండా వాళ్ళని బహిరంగంగా 2 సార్లు అట్లాగే అన్నపత్ర సత్యనారాయణ సమాధి సెంటర్లో కూడా కొట్టి హింసించిన సంఘటన ప్రజల్లో మొత్తం భయాందోళనను తీవ్రమైనటువంటి కోపాన్ని భయాన్ని సృష్టించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో అది 25 రోజుల తర్వాత వెలుగులోకి వస్తే దానిపైన అన్ని సంఘాలు న్యాయవాద సంఘాలు ముఖ్యంగా ILA బహిరంగపరిచి దానిపైన నిరసన తెలియజేస్తే ఇంతవరకు 2 నెలలు గడిచినా కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. మాకు సమాచారం ఏంటంటే పోలీసులు వాళ్ళని బహిరంగంగా హింసించిన వెంటనే వాటి వీడియోలను పోలీసులే తీసి ఎస్పీకి ఆ స్థానిక మంత్రి అయినటువంటి నాదెళ్ల మనోహర్కి వెంటనే ఫార్వర్డ్ చేసి వాళ్ళకి వీళ్ళు చేసినటువంటి భయానక సంఘటనని వాళ్ళకి వెల్లడించారనేది మాకు తెలిసిన విషయం. కానీ వాళ్ళు ఎవరైతే ఈ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమారు దానిపైన స్పందించి దాన్ని వాళ్ళపైన ఆ సిఐలు పోలీసుల పైన యాక్షన్ తీసుకోకపోగా వాళ్ళు గంజాయి ముఠాలు గంజాయి వ్యాపారం చేస్తారు కాబట్టి నేరస్తులు రౌడీ షీట్లు కాబట్టి మేము పోలీసులు ప్రక్కనే ఉన్నామని చెప్పిన విషయం అందరికీ తెలుసు. అయితే వీరెవరు కూడా జాన్ విక్టర్ పైన తప్పుడు గంజాయి కేసుని వేరే వాళ్ళ స్నేహితుడు ఎవరో ఆ వ్యాపారంలో ఉంటే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు అతన్ని కేసులో ముద్దాయిగా పెట్టారు. అట్లాగే ఈ దోమ రాకేష్ అనే అతను ఎప్పుడు కూడా గంజాయి కేసులో ఎక్కడా ముద్దాయి కాదు. అట్లాగే కరీముల్లా అనే అతని పైన ఎటువంటి నేర చరిత్ర కానీ ఏ కేసు లేదు. కానీ వీళ్ళని కొట్టించి హింసించిన తర్వాత వీళ్ళ ముగ్గురు పైన కూడా పోలీసులు రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. వీళ్ళని దాడి చేయడం కొట్టడం కాకుండా వీళ్ళపైన అక్రమంగా కేసు నమోదు చేసి
ఒక రౌడీ షీట్లని వీళ్ళపైన పెట్టడం చాలా ఈ దేశ చరిత్రలోనే ఒక మాయని మచ్చ. ఈ రోజున మన గుంటూరు జిల్లా ఏకైక మంత్రి అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు తెనాలిలో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి అయ్యాడు. రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్పేసి ప్రమాణం చేసి మంత్రిగాను శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన నాదెళ్ల మనోహర్ గారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజల్ని హింసించిన సంఘటనలపైన స్పందించకపోవడం, వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి చొరవ తీసుకోకపోవటం చాలా దుర్మార్గం. దానికి నైతిక బాధ్యత నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ గారు వహించాలి. బాధ్యత వహించి రాజీనామా అయినా చేయాలి, లేకపోతే బాధ్యులైన సిఐల్ని పోలీసులందరిపైన వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దీనిపైన ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందనేది మేము ప్రభుత్వానికి అట్లాగే పోలీసు ఉన్నతాధికారులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రౌడీ షీట్ ఓపెన్ చేసి వాళ్లకు దుర్మార్గులుగా ఈ సమాజానికి చూపించి ప్రజల సహకారం లేకుండా చేశారు. కానీ మరి లీగల్గా వాళ్ళు టెక్నికల్గా అన్ని విషయాల్లో దొరికిపోవడం జరిగింది. మరి వాళ్ళని రిమాండ్ పెట్టిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ లెక్క చూసుకుంటే మరి ముందుగా మీరు మీ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఎన్ని కేసుల్లో పోలీసులు ఉన్నారో, అలానే రాజకీయ నాయకుల మీద ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, మరి ఆ కేసుల్లో వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారా, మరి ముందు అది ఓపెన్ చేయండి. అవన్నీ చేయకుండా అమాయకులైన ప్రజల మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసి మీ తప్పు ఎక్కడ కప్పుపుచ్చుద్దని ప్రతి మరి డ్రగ్స్ దందాలో ఈ పోలీసు వ్యవస్థ ఉంది, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ వసూళ్ళలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈకపోతే మరి అది ఎక్కడ బయట పెడతారని చెప్పి ఈ విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సమాచారంతో మరి ఒక రౌడీ షీట్ అనే ముద్రనేసి సమాజానికి చూపించి ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి చేసిన ఒక మరి విషయం అని చెప్పి ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తూ